రైట్, సెకండ్ టాపిక్లోకి వెళ్తే కనుక కొలంబోలో నిజంగా జరిగాయండి చర్చలు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య. ఆర్ఎస్ఎస్ సీనియర్ ఫంక్షనరీ రామ్ మాధవ్ హాజ్ డిస్మిస్డ్ దోస్ propaganda saying it as a false. నిజమేనా? సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే అండి, ఇది నిజంగా ఆశ్చర్యంగా అనిపించిన అంశమే ఒక రకంగా. హిందుస్థాన్ టైమ్స్ లో ఒక స్టోరీ వచ్చింది, ఇండియా పాక్ కండక్ట్ ట్రాక్ టు డిప్లొమసీ అని. అంటే ట్రాక్ టు డిప్లొమసీ అని వాళ్ళు వర్డ్ యూజ్ చేస్తారు. బేసికల్లీ ఏంటంటే అధికారికంగా ఇరు దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య చర్చ కంటే వెనకాల అంటే కొంచెం ప్రభుత్వానికి దగ్గరగా ఉండేవాళ్ళు బట్ అధికారిక హోదాలో లేని వాళ్ళు జరిపేటువంటి దౌత్యపరమైన చర్చ ట్రాక్ టు డిప్లొమసీ అంటారు. సో ఇందులో భాగంగా మొన్న కొలంబోలో శ్రీలంకలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ అని IISS అని, అది ఒక లండన్ బేస్డ్ థింక్ ట్యాంక్, వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ ఏదో నిర్వహించారు. ఆ కాన్ఫరెన్స్ కి చాలా దేశాలకు సంబంధించిన ప్రతినిధుల్ని పిలిచారు. ఎవరెవరు అంటే మన ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రతినిధులు ఉన్నారు, ఈవెన్ పాకిస్తాన్ నుంచి ఉన్నారు, అటు శ్రీలంక నుంచి ఉన్నారు, భారత్ నుంచి ఉన్నారు, ఈవెన్ వేరే దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఉన్నారు. మన దేశం తరపు నుంచి వెళ్ళిన వాళ్ళలో ఇండియన్ ఆర్మీ ఫార్మర్ చీఫ్ జనరల్ నరవాణే గారు ఉన్నారు, అదేవిధంగా రామ్ మాధవ్ గారు కూడా ఉన్నారు. సో ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ అయిన రామ్ మాధవ్ గారు. సో ఆయన ఆర్ఎస్ఎస్ కి కీలక నాయకులు, ఆర్ఎస్ఎస్ సంబంధించి గతంలో బీజేపీ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. సో రామ్ మాధవ్ గారు అదేవిధంగా ఈ జనరల్ నరవాణే గారు ఆ పర్టికులర్ ఈవెంట్ కి వెళ్ళారు. బేసికల్లీ ఒక థింక్ ట్యాంక్ అనేక దేశాలకు సంబంధించిన ప్రతినిధుల్ని పిలుస్తారు. అట్లాంటి ఒక ఈవెంట్ లో ఈయన సెషన్ లో మాట్లాడడానికి వెళ్ళారు. అయితే దీన్ని బేస్ చేసుకుని హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చిన స్టోరీ ఏంటి అంటే ఇండియా పాక్ కండక్ట్ ట్రాక్ టు డిప్లొమసీ అని. ట్రాక్ టు డిప్లొమసీ చేయడానికి ఆల్రెడీ ప్రయత్నాలు చేశారు. వాళ్ళు అటువైపు నుంచి పాకిస్తాన్ తరపు నుంచి కూడా కొంతమంది కీలక వ్యక్తులు వచ్చారు. వాళ్లకు వీళ్ళకి మధ్య చర్చలు జరిగాయి అని వార్తా కథనం వచ్చింది. దీన్ని రామ్ మాధవ్ గారు నిర్ద్వంద్వంగా ఖండించారు. రామ్ మాధవ్ గారు రాసింది చెప్తాను నేను. ఆయన రాసింది ఏంటంటే టోటల్లీ రాంగ్ పోర్ట్రైల్. It was not any track to dialogue. It was IISS annual South Asia dialogue which was attended by scholars from India, Sri Lanka, US, UK, Afghanistan and Pakistan. Even officials attended this annual dialogue in the past. No track to is held with so many countries. I did not attend the 2-day dialogue. I was invited to speak at one session which I did and left. Complete spin to a non-story and రాశారు రామ్ మాధవ్ గారు. సో అంటే ఇది ఎందుకు ఇదంతా వస్తుంది, చర్చ ఎందుకు తీసుకొస్తున్నారు అనేది కూడా చాలా కీలకమైన విషయం. భారత్ పాక్ మధ్య చర్చలు చేస్తారా అని అంటే కనుక గతంలో ఒకసారి ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది. దత్తాత్రేయ హోసబడే గారు మొన్న మధ్యన ఏదో కాంక్లేవ్ లో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు పీపుల్ టు పీపుల్ డైలాగ్ జరగడంలో తప్పేం లేదు అని ఆయన మాట్లాడారు. అంటే అటువైపు ఉన్న ప్రజలకు ఇటువైపు ఉన్న ప్రజలకు మధ్య చర్చలు జరగడం అనేది నార్మల్. అంటే ఆయన లైటర్ వేల్ లో చెప్పినటువంటి కమెంట్ అది. దాన్ని బేస్ చేసుకుని పూర్తిగా ఇవాళ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య చర్చలు జరుగుతున్నాయన్న స్థాయికి ఒక ఈవెంట్ లో కనిపించినప్పుడే వచ్చిన పరిస్థితి. సరే, నేను నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను రామ్ మాధవ్ గారు ఇండియా ఫౌండేషన్ హెడ్ చేస్తారు. ఆయన ఇండియా ఫౌండేషన్ చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. ఇండియా ఫౌండేషన్ అనేది ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఆయా దేశాలు అంటే ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళని ఏకతాటిపైకి తీసుకొస్తూ ఒక ప్రయత్నం ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ గత కొంతకాలం నేను ఒక 3-4 ఈవెంట్స్ కి అటెండ్ అయ్యాను, కాన్ఫరెన్సెస్ కి అటెండ్ అయ్యాను. ఒకటి బంగ్లాదేశ్ లో జరిగింది. నేను అప్పుడు షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు షేక్ హసీనా అంటే ఇప్పుడు ఏంటంటే ఇది చేసేటప్పుడు ఏంటంటే భారత ప్రభుత్వము, భారత విదేశాంగ వ్యవహారాల శాఖ, అదేవిధంగా ఆ పర్టికులర్ కంట్రీ ఎక్కడైతే హోస్ట్ చేస్తారో ఆ పర్టికులర్ కంట్రీకి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మధ్య ఈ పర్టికులర్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ అన్ని దేశాల ప్రతినిధులు వస్తారు. అంటే 2 డేస్ ఈవెంట్ లో అన్ని దేశాలకు సంబంధించిన కొన్ని సెషన్స్ ఉంటాయి. సెషన్స్ లో 2-3 దేశాల ప్రతినిధులు పాల్గొంటూ ఉంటారు. అన్ని దేశాల అధినేతలు, విదేశాంగ మంత్రులు అండ్ రక్షణ శాఖ మంత్రులు, అదేవిధంగా థింక్ ట్యాంక్స్ వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి థింక్ ట్యాంక్స్ అందులో పాల్గొంటాయి. సో ఆ ఈవెంట్స్ లో నేను ఇంతకుముందు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒక పాకిస్తాన్ మాత్రం ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో అటెండ్ కాలేదు ఇప్పటి వరకు. ఓకే, ఇది లండన్ బేస్డ్ థింక్ ట్యాంక్ నిర్వహించినటువంటి ఒక కాన్ఫరెన్స్ కి వాళ్ళు ఎవరైనా పిలుచుకుంటారు. వాళ్ళు పాకిస్తాన్ పిలుచుకోవచ్చు, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పిలుచుకోవచ్చు, ఏ దేశానైనా వాళ్ళు పిలుచుకోవచ్చు. ఈవెన్ నార్త్ కొరియా కూడా వాళ్ళు పిలుచుకోవచ్చు, మనకేం ప్రాబ్లం లేదు.
బట్ వాళ్ళు పిలిచిన దానికి ఈయనని భారత్ తరపున అటెండ్ కామన్నందుకు వీళ్ళు అటెండ్ అయ్యారు. వీళ్ళ సెషన్స్ లో అయితే ఆశ్చర్యంగా ఉంది సాయి కృష్ణ గారు, హిందుస్థాన్ టైమ్స్ లాంటి లబ్ధ ప్రతిష్టత పొందిన ఒక మీడియా హౌస్ ఇటువంటి వార్తా కథనాన్ని ఎలా ప్రచురించింది వితౌట్ ఫ్యాక్ట్ చెకింగ్? కరెక్ట్ వితౌట్ ఫ్యాక్ట్ చెకింగ్ ఒక రకంగా చెప్పాలంటే. వితౌట్ ఫ్యాక్ట్ చెకింగ్. అందులోనూ వీళ్ళు రాసిన దాన్ని at least they need to get clarity from రామ్మాధవ్ గారు. క్లారిటీ తీసుకోవాల్సింది, తీసుకుని ఉండాలి. తీసుకోలేదు. వాళ్ళు రాసిన తర్వాత రామ్మాధవ్ గారు దీన్ని ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం హిందుస్థాన్ టైమ్స్ ఆర్టికల్ లో ఒక వ్యాఖ్య కూడా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ని మేము అప్రోచ్ అయ్యాము, వాళ్ళు అలాంటిది ఏం లేదు అని చెప్పారు అని అన్నారు. బట్ దే హావ్ మేడ్ ఎ స్పెసిఫిక్ మెన్షన్ అబౌట్ రామ్మాధవ్ గారు. ఆయన అడిగి ఉండాల్సింది వాళ్ళు. రామాధవ్ అడిగి ఉండాల్సింది. స్టోరీ వచ్చేసింది, దానికి రియాక్ట్ అయ్యారు రామాధవ్ గారు. అండ్ రామాధవ్ గారు కాదు, చాలా మంది ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైనా సరే ఇప్పుడు మన భారత ప్రభుత్వ స్టాండ్ కూడా క్లియర్ గా ఉంది. ఈవెన్ మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, టెర్రరిజం టాక్స్ జరగవు, టెర్రరిజం ట్రేడ్ జరగదు, పానీ ఆర్ ఖూన్ కలిసి ప్రవహించవు చెప్పారు ఆయన చాలా స్పష్టంగా. సో మీరు ఒక చర్చలు జరగాలి అని అంటే భారత ప్రభుత్వపు స్టాండ్ ని మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అదేంటంటే జయశంకర్ గారు చెప్పారు, చాలా సార్లు రియాక్ట్ చేశారు. ఏంటి అంటే పాకిస్తాన్ తో ఈ రోజు చర్చలు జరపాలి అని అంటే అది టెర్రరిజం గురించి, మొట్టమొదటి టెర్రరిజం గురించే మాట్లాడతారు, మిగతా ఆయన తర్వాత మాట్లాడతారు. సో టెర్రరిజం విషయంలో మీరు టెర్రరిజం కంటిన్యూ చేస్తున్నంతసేపు చర్చలు అనేవి ఉండవు అని మనం తేల్చి చెప్పాం వాళ్ళకి ఎప్పుడైనా సరే. అయితే దీంట్లో ఇంకొక స్పిన్, ఇందులో ఏం జరుగుతుందంటే నాకు కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న లెక్క ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ ఇవాళ చాలా డెస్పరేట్ గా ఉంది. ఇవాళ పాకిస్తాన్ ఐసోలేట్ అయిపోయింది. ఇవాళ పాకిస్తాన్ ఎంకరేజ్ చేసిన ప్రతిసారి భారత్ చాలా సీరియస్ కౌంటర్ చేస్తున్నాం. ఈవెన్ యూరోపియన్ దేశాలు కావచ్చు, అటు అమెరికా కావచ్చు, ఏ దేశాలైనా సరే పాకిస్తాన్ తో ఎంగేజ్ చేస్తున్న ప్రతిసారి, గతంలో ఇలా ఉండేది కాదు. గతంలో మనతో ఎంగేజ్ చేసేవాళ్ళు అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కూడా అలాగే చూసేవాళ్ళు. ఇప్పుడు మనము మీకు మాతో ట్రేడ్ కావాలా, మీకు మాతో ఒప్పందాలు కావాలా, మీరు పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తే మాత్రమే కుదరదు అని మనం తేల్చి చెప్తున్నాం. అంటే డిప్లొమాటిక్ వేస్ లోనే నేను ఇలా టోన్ నేను వాడవచ్చు, బట్ డిప్లొమాటిక్ లాంగ్వేజ్ లోనే మన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మీరు పాకిస్తాన్ ఒకవైపు ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని ఎంగేజ్ చేస్తామంటే కుదరదు. సో అది మనం చెప్తున్న నేపథ్యంలో మన పాకిస్తాన్కి ఏమైపోయిందంటే వాళ్ళు అడుగుతారు కదా, నేచురల్ గానే వెస్టర్న్ కంట్రీస్ అడుగుతాయి కదా, మరి మేము భారత్ మాకు చాలా ఇంపార్టెంట్, వాళ్ళ మీతో డీల్ చేయాలంటే మీరు వాళ్ళతో ఫస్ట్ కొంత ఒక సహృద్భావ వాతావరణాన్ని బిల్డ్ చేయండి అని అంటారు. సో అప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఇవాళ అమెరికా అండ్ వెస్టర్న్ కంట్రీస్ లో ఉండేటువంటి థింక్ ట్యాంక్స్ వీళ్ళ ద్వారా మన భారత్ తోటి చర్చలకి తీసుకెళ్ళడానికి, చర్చలకు ముందుకు పోయే విధంగా చేయడానికి కొన్ని ఫీలర్స్ వదులుతోంది, పుష్ చేస్తోంది. వెస్టర్న్ కంట్రీస్ నుంచి పుష్ వస్తోంది, బట్ మనం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే రామ్మాధవ్ గారు లేకపోతే వీళ్ళు చాలా వెల్ నోన్ పర్సనాలిటీస్. ఒక రకంగా చెప్పాలంటే ఆయన రామ్మాధవ్ గారి ఆయన తెలుగు వారు కావడం నిజంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే నాకు చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. బికాజ్ ఆయన ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేసే విధానం కావచ్చు, అవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే అసలు నమ్మరు. నేను యుఏఈలో అబుదాబిలో ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను ఒక డెలిగేట్ గా. యుఏఈ క్రౌన్ ప్రిన్స్ మన జయశంకర్ గారు, అటు షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, అటు అనేక దేశాలు రాజపక్స కుటుంబం, సో మాల్దీవ్స్, మారిషస్, ఆస్ట్రేలియా, ఈవెన్ ఇన్ని దేశాలకు సంబంధించిన అందరూ అంటే కీలకమైన వ్యక్తులు అందరూ ఒక దగ్గర నుంచి కూర్చొని ఇండియన్ ఓషన్ రీజియన్ లో భారత్ లీడ్ రోల్ పోషించాలని వీళ్ళందరూ ముఖ్యమణిగా చెప్పిన స్టేట్మెంట్స్ నాకు తెలుసు, కళ్ళారా చూశారు. అంటే అది చేయడానికి కారకులు ఎవరు అంటే ఇండియా ఫౌండేషన్, రామ్మాధవ్ గారు. అఫ్ కోర్స్ భారత్ కి సంబంధించినటువంటి లెగసీ ఉంది, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడంలో ఆయన చేస్తున్న ప్రయత్నాలు చాలా అద్భుతంగా చేస్తున్నారు ఆయన. సో ఆయన అఫీషియల్ పొజిషన్స్ లో లేకపోయినా కూడా ఒక ఫౌండేషన్ నడుపుతూనే ఇంత బాగా చేస్తున్నారంటే ఆయనకు తెలుసు, అంటే ఇక్కడ ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఇలాంటి వస్తాయని కూడా ఆయనకు తెలుసు. సో మనం రాంగ్ గా తీసుకోవాల్సిన అవసరం. క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత జనాలకి వాస్తవం ఏంటని తెలిసింది. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా జనరల్ గా ఏమైతుందంటే ఒక చిన్న స్టోరీ, ఫస్ట్ హిందుస్థాన్ టైమ్స్ లో స్టోరీ వస్తుంది. జనరల్ గా మనం ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఎనీ జర్నలిస్ట్ ఏమైతుందంటే హిందుస్థాన్ టైమ్స్ లో స్టోరీ వచ్చిందని కానీ ఆ ఒక్క స్టోరీని బేస్ చేసుకుని మనం నరేటివ్స్ బిల్డ్ చేస్తాం. చూసారా మోదీ గారు ఓ వైపు పాకిస్తాన్ తో చర్చలు జరుపుతారట, ఇంకోటి అంత మనం వెంటనే ఆ కంక్లూజన్స్ కి రావాల్సిన అవసరం లేదు, కోసమే మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే కనుక రష్యాకి డీజిల్ ఎగుమతి చేయబోతుంది భారతదేశం.
ఉక్రెయిన్ దాడుల్లో రష్యా రిఫైనరీస్ చాలా వరకు ధ్వంసం అవడంతో రష్యా నుంచి ప్రొడక్టివిటీ పడిపోవటం